స్కూల్ నుంచి వచ్చేసారనమాట. అయితే వాతావరణం ఇంకా మాకు చల్లగానే ఉంది. కొంచెం లైట్గా చినుకులు కూడా వస్తున్నాయి అన్నమాట. అయితే నిన్న సండే చికెన్ తెచ్చింది ఉందండి. గారెలతో వేసి చికెన్ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నానండి. ఇది కూరకు అనమాట. ఇదేమో గారెలకి ఆయిల్ అంతలోకి వీటెక్కిద్దని ఇక్కడ పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసానండి. ఇక్కడేమో చికెను కడిగేసి ఓ బాక్స్లో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్, ఇది గారెల పిండి అనమాట. దాంట్లో అల్లం పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకుని వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ కొత్తిమీర వేసుకున్నానండి. పిండి రుబ్బేటప్పుడే నేను ఉప్పు అయితే వేసేసుకున్నాను సరిపడగా. ఇది కలుపుకుందామండి. ఇది ఇలా కలిపేసుకున్నాక ఆయిల్ వీటెక్కాక గారెలు అయితే వేసేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్నాక చికెన్ అయితే వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మాకు కరెంట్ లేదని చెప్పిందాడు. కరెంట్ వస్తే నేను ఈ మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాను అనమాట. అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, చెక్క, మొగ్గ, ఎండు కొబ్బరి ముక్క వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి కూరలోకి అయితే. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి. ఎందుకనంటే గారెలు వేయాలి కదా, మళ్ళీ చేతులు నీసాసం వస్తాయి అని గరిటెతో అయితే వేస్తున్నాను. దెంబరిచ్చామా ఈసారి ముక్కలు వేయాలి. మన గారాడు వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కలుపుకుంటున్నానండి. చికెన్లో వాటర్ వచ్చి ఎగిరిపోయేదాకా మగ్గించుకుందాము. ఆయిల్ అయితే వీటెక్కిందండి. గారెలు కూడా ఒక పొయ్యి మీద వేసేసుకుందాము. మనకు తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి తింటారనమాట. ఇలా ఒక కవర్ మీద అయితే పెట్టుకుని వేసేసుకుంటున్నానండి నేను. మీరు ఎలా వేస్తారో కామెంట్ అయితే చేయండి. గారెలు అయితే ఎర్రగా వచ్చేసేయండి, ఇంకా తీసేసుకుంటామే. ఇలా ఉండా పిండి కూడా ఇలా వేసుకుంటానండి. ఇంకా గారెలు అయితే పిండి మొత్తం ఇంకా గారెలు ఇలా అయితే వేసేసుకోవాలి. కారం అయితే వేసుకుందామండి సరిపడగా. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, కారం వేసుకుని ఇలా కలుపుకున్నామండి.
నేను మసాలా నూరుకున్నాను అన్నాను కదా, ఇదైతే వేసేస్తున్నా. కారం వేసుకున్నాం కదండి, ఈ మసాలా కారం ముక్కకు పట్టేలాగా మనం మగ్గించుకుందామండి. ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుందాము, మైమయంగా కలుపుకుంటా. రెడీ. ఆయిల్ అయితే సపరేట్గా అయిపోయింది కదండి, మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము. ఇది దగ్గరికి ఎగిరేలాగా ఉడికించుకుందామండి. కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి. గారెలో కాబట్టి కొంచెం గ్రేవీ అయితే ఉండాలన్నమాట. ఈ టైంలో ఉప్పు సరిపోతే చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా. నేనైతే ఇంకా వేరే మసాలాలు అయితే ఏం వేయట్లేదండి, అన్నీ వేసుకున్నాను కాబట్టి, పచ్చి మసాలా వేసుకున్నాను కాబట్టి అయితే ఇప్పుడు ఏం వేయట్లేదు నేను. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా కస్తూరి మేతి అయితే వేస్తున్నా. చాలా టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. గార్ల పిండి ఇంకా కొద్దిగా ఉందండి, అది కూడా వేసేస్తాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆపేస్తున్నా. మా వారికి అయితే పెట్టేస్తున్నానండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. కానీ చికెన్ కర్రీ వండుకుని గారెలు వండుకుంటే దాని టేస్ట్ ఏం వేరండి. హాయ్ అండి, మా మిస్సెస్ వాళ్ళ గారెలు వేసింది. చికెను గారెలు, వాతావరణం చల్లగా ఉంది. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ పండు చాలా బాగున్నదండి. ముక్కలు కూడా చూడండి చాలా బాగా ఉడికినాయి. పీస్ పీస్ కింద వస్తుంది ముక్క కూడా, చాలా బాగుంది. గ్రేవీ మాంసం ముక్క రెండు పెట్టుకుని చూద్దాం. బయట ఉన్న వాతావరణం చల్లదనానికి ఇంట్లో హాట్గా గారెలు చికెన్ కాంబినేషన్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సూపర్గా ఉన్నది. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది.